పెద్ద రోడ్లు రద్దు వల్ల నిర్ణయం వల్ల లాభపడేది నిజంగా సామాన్యుల లేక సంపన్నుల? ఈ డిసిజన్ వల్ల ఎంత బ్లాక్ మనీ బయటకు వచ్చే అవకాశం ఉంది? వచ్చిన నల్లధనాన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతారు? ఈ అంశాలపై చర్చించేందుకు V6 స్టూడియోలో ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గారు ఉన్నారు. మురళీధర్ రావు గారు, నవంబర్ 8న ప్రధాని మోడీ డిసిజన్ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది సపోర్ట్ చేశారు. బట్ ఇప్పుడు బ్యాంకులు ఏటీఎంల వద్ద క్యూ పెరిగిన తర్వాత కొంత సపోర్ట్ తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవమేనా? నిర్ణయం పట్ల ప్రజల్లో ఏమాత్రం కూడా రెండో ఆలోచన రావట్లేదు. ఇబ్బందుల విషయంలో షికాయతులున్నాయి. ప్రభుత్వం ఇబ్బందుల విషయంలో ఏదైతే షికాయతులు వస్తున్నాయో వాటి విషయంలో చాలా రెండవసారి ఆలోచించి నిర్ణయాలు మార్చుకోవడంలో కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయం కూడా రుజువు చేస్తున్నది. ప్రజల నుంచి వచ్చేటువంటి సలహాల ప్రకారం అందులో మార్పులు చేర్పులు చేయడంలో ఏమాత్రం కూడా అవసరమైన ముందడుగు వేస్తున్నది. కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఏమాత్రం కూడా ఒక రకమైనటువంటి మధ్యన డైలాగ్ ఏదైతుందో అది నడుస్తుంది అనేది కనబడుతున్నది. ప్రజలు మోదీ గారి యొక్క నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశాన్ని మార్చాలా అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ప్రకటించబడిందో దాంతో ఒక రకమైనటువంటి ప్రజల యొక్క ఏకీభావాన్ని కనబరుస్తున్నారు. బట్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మాట, ఈ నిర్ణయం వల్ల అమ్మను లైన్లో నిలబెట్టాడు కానీ అంబానీని అదానీని లైన్లో నిలబెట్టలేకపోయాడు మోడీ. ఎక్కడ చూసినా సామాన్యులు మాత్రమే క్యూ కడుతున్నారు తప్ప నిజంగా అనుకున్నట్టు నల్లధన కుబేర్లు ఎవరు కూడా లైన్లో ఉండట్లేదు అన్నది ప్రధానంగా వస్తున్న విమర్శ. ఇప్పుడు మనందరం కూడా గమనించాలి, వ్యవహారికంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఏటీఎంకు వెళ్ళడం లావాదేవీలు చేయడం వల్ల రోజువారీ పని చేసుకోగలుగుతారో, ఎవరైతే గత అనేక సంవత్సరాలుగా క్యాష్ ఎకానమీ మీద డిపెండ్ అయ్యారో, క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అయ్యారో వాళ్ళంతా కూడా ప్రజలు 90% ట్రాన్సాక్షన్స్ మన దేశంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్. కాబట్టి అందులో నరేంద్ర మోదీ గారి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో వారు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అయినటువంటి పౌరురాలు. కాబట్టి వాళ్ళందరూ కూడా లైన్లో నిలబడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఏటీఎంకి వెళ్తున్నారు. అవసరం లేకున్నా ప్రచారం కోసం వెళ్ళినటువంటి ఏటీఎం వ్యక్తి ఒక రాహుల్ గాంధీ మాత్రమే. అయితే అంబానీ అడానీ ఈ 3,000 4,000 ట్రాన్సాక్షన్ కోసం వాళ్ళు ఆన్లైన్ చేసుకోగలిగేటువంటి పౌరులు, వాళ్ళకు ఆన్లైన్ ప్లాస్టిక్ కార్డ్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో పోల్చడం సరి అయినటువంటి విషయం కాదు. బట్ మీరు అన్నారు ఇప్పుడు 90% క్యాష్ ట్రాన్సాక్షన్ చేసే సామాన్యులు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నది కూడా సామాన్యులు. ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయం విషయంలో దేశవ్యాప్తంగా డబ్బులు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, ఏటీఎంకు వెళ్ళిన వారు కానీ, బ్యాంకు బ్రాంచీలకు వెళ్ళిన వాళ్ళు కానీ, అదేవిధంగా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ 50 రోజులు ఇబ్బంది పడేటువంటిది సామాన్యమైనటువంటి ప్రజలు. అందుకనే నరేంద్ర మోదీ గారు ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు అడిగినటువంటి మద్దతు కూడా ఏదైతుందో అది పూర్తిగా సామాన్యమైనటువంటి ప్రజల భాగస్వామ్యం వల్ల మాత్రమే ఇది విజయవంతం అవుతుంది అనేటువంటి విషయం మొదటి రోజే ప్రకటించడం జరిగింది. దాన్ని ప్రజలు స్వీకరించారు. కాబట్టి మనం గమనించాలా, నల్లధనం ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది ఏటీఎం కౌంటర్లో తెలవదు, అది ఇతరులకు తెలుస్తుంది. అంటే ఎట్లా డిసెంబర్ 30 తర్వాత, డిసెంబర్ 30 తర్వాత ఎట్లా ఇబ్బంది పడతారు మీరు చెప్పగలరా? ఎట్లా? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరెవరి దగ్గరనైతే నల్లధనం ఉందో, ఏ నల్లధనాన్ని అయితే అకౌంట్ ఇంతవరకు ప్రకటించలేదో అటువంటి అకౌంట్లో రానటువంటి డబ్బును ఈరోజు చలామణి చేయడం కష్టమయ్యేటువంటి పరిస్థితి ఏదైతుందో అది వాళ్ళకు వస్తుంది. కాబట్టి 500 కోట్లు 1000 కోట్లు ఎవరైతే కరెన్సీ రూపంలో నల్లధనాన్ని దాచిపెట్టారో, పరుపుల్లో గోడల్లో అక్కడ ఇక్కడ ఎవరైతే దాచిపెట్టారో వాళ్లకు డిసెంబర్ 30 తర్వాత ఈ డబ్బు చెల్లదు అనేది, ఎంత డబ్బు వాళ్ళకు నష్టపోతుందనేది ప్రభుత్వం ఆర్బీఐకి అంచనా వస్తుంది, ప్రజలకు తెలియబోతున్నది. అంటే మీ అంచనాల ప్రకారం ఎంత డబ్బు ఇట్లా వచ్చే అవకాశం ఉంది? ఒకటి చాలా స్పష్టం. ఒకటి ఏంటంటే, ఈ యొక్క నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు నల్లధనం విషయంలో నల్లధనం ఎక్కడెక్కడైతే ఉందో అది వెలికి తీయాలనేది ఒక లక్ష్యం. రెండోది టెర్రరిజం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఒక ఫైనాన్షియల్ నెట్వర్క్ను ధ్వంసం చేయాలనేది ఇంకొక లక్ష్యం. పాకిస్తాన్ ద్వారా వచ్చినటువంటి ఫేక్ కరెన్సీ ఏదైతే ఈ దేశంలో ఉందో దాన్ని కూడా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉండేటువంటి ఫేక్ కరెన్సీని నష్టం చేయాలనేది ఇంకొక లక్ష్యం. ఇక్కడ ఒక చిన్న పాయింట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఫేక్ కరెన్సీ కేవలం 400 కోట్లు. వేరాజ్ మీరు రద్దు చేసిన అమౌంట్ 500,000 నోట్లు రద్దు చేసిన అమౌంట్ 14,50,000 కోట్లు. కేవలం 400 కోట్ల కోసం మీరు అంత రద్దు కాదు. చేస్తే నేను ఇక్కడ చెప్తున్నది 4 లక్షలు చెప్పాను. అందులో ఫేక్ కరెన్సీ ట్రేడింగ్ ఏదైతుందో అది ఒక అంశం మాత్రమే. టెర్రరిస్ట్ యాక్టివిటీకి అవసరమైనటువంటి ఇంటర్నేషనల్ నేషనల్ నెట్వర్క్ ఏదైతుందో అది కేవలం ఫేక్ కరెన్సీకి సంబంధించినటువంటిది కాదు. డ్రగ్ యాక్టివిటీ ఏదైతుందో దానికి సంబంధించింది కేవలం ఫేక్ కరెన్సీకి సంబంధించింది కాదు. కాబట్టి ఈ 4 అంశాలు, కరప్షన్ ఏదైతుందో ఈ 4 అంశాల మీద దాడి ఏదైతుందో, యుద్ధం ఏదైతుందో నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం 16,90,000 కోట్లు ఏదైతుందో టోటల్ మనీ ఏదైతుందో ఇది సర్క్యులేషన్లో ఉంది. 86% పైగా 500,000 రూపాయల నోట్లు మన ప్రజల వద్ద ఉన్నాయి. ఈ 500,000 రూపాయల నోట్లను డిమానిటైజ్ చేసినప్పుడు 14.90 lakh crores ఏవైతున్నాయో ఇన్ని కోట్లల్లో డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో కానీ ఇతరత్ర బ్రాంచుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ లేకపోతే ఎక్కడ కానీ ఎంత డిపాజిట్ అవుతున్నది, ఆ డిపాజిట్ అయినటువంటి అమౌంట్ ఏదైతుందో దానికి సర్క్యులేషన్లో ఉండేటువంటి అమౌంట్కు గ్యాప్ ఎంత ఉంది, అది నల్లధనంగా పరిగణించబడుతుంది. ఇవాళ ఆర్బీఐ ప్రకటించిన లెక్కల ప్రకారం అంటే నవంబర్ 18th వరకు ఇవాల్టి వరకు చూసుకుంటే 5,46,000 కోట్ల రూపాయలని బ్యాంకులో డిపాజిట్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేసుకున్నారు. ఇంకా చాలా టైం ఉంది డిసెంబర్ 30 వరకు. మీరు అనుకున్నంత రాకుండా 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు డిపాజిట్ అయిందనుకోండి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా, సామాన్యమైనటువంటి ప్రజలు ఏదైతే అకౌంట్ల ద్వారా డబ్బులు ఇవ్వగలుగుతున్న ప్రజలు వాళ్ళందరూ కూడా డిపాజిట్ చేయడంలో ఏమి ఇబ్బంది ఏమి లేదు. డిపాజిట్లు చేయడంలో లైన్లు ఉండడం కారణంగా డిపాజిట్లు ఆగిపోవట్లేదు. మీరు చూస్తున్నటువంటి లైన్లు ఎవి కూడా డిపాజిట్లకు సంబంధించినటువంటి మనీ కాదు, ఇవన్నీ కూడా విత్డ్రాల్స్కి సంబంధించినటువంటి మనీ. కాబట్టి ఎంతైతే వేగంగా సార్ ఒక పాయింట్ ఇక్కడ, ఇవాళ ఆర్బీఐ ప్రకటించిన లెక్కల ప్రకారం డిపాజిట్ చేసుకున్న మనీ 5,46,000. కరెక్ట్. విత్డ్రా చేసుకున్న మనీ కేవలం 1,00,000 కోట్లే ఉంది. కరెక్టే. కేవలం 5వ వంతు మనీ మాత్రమే విత్డ్రా చేసుకున్నారు. నేను చెప్పదలుచుకున్నా 5 లక్షల పైగా ఈ రోజు ఆర్బీఐకి వచ్చింది. కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది. కాబట్టి ఇంతే శాతంతో డిసెంబర్ 30 వరకు డబ్బు వస్తుంది డిపాజిట్లుగా అనేది ఉందో అది కరెక్ట్ అంచనా కాదు. ఉన్నటువంటి డబ్బు చాలా త్వరగా ఆర్బీఐకి వస్తున్నది. రాబోయేటువంటి రోజుల్లో ఇంత శాతంలో డబ్బు ఉండదుగా. కాబట్టి ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తంలో ప్రజల ముందుకు వచ్చేంత, అది 4 లక్షలు ఉండొచ్చు, అది 3 లక్షలు ఉండొచ్చు, అది ఎంత ఉంటుంది అనేది డిసెంబర్ 30వ తేదీ రాత్రి తర్వాత ప్రజల ముందుకు వస్తుంది. ప్రజలకు చాలా స్పష్టమవుతుంది ఈ దేశంలో ఇన్ని సంవత్సరాలు ఎంత నల్లధనం చలామణి అయింది అనేటువంటి విషయం చరిత్రలో జరగనంత మొదటిసారిగా ప్రజల ముందుకు రాబోతున్నది. రైట్ సార్, ఇప్పుడు కొద్దిమంది కాలర్స్ తీసుకుందాం, వాళ్ళ క్వశ్చన్స్ కూడా తీసుకుందాం. అశోక్ గారు వరంగల్ నుంచి. అశోక్ గారు గుడ్ ఈవినింగ్, మీ ప్రశ్న అడగండి మురళీధర్ రావు గారిని. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం సార్, మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం సార్. నమస్కారం, చెప్పండి. మీ ప్రశ్న అడగండి అశోక్ గారు. సార్ ఇప్పుడు బ్యాంకులు అనేది సార్ మండలానికి 2-3 ఉన్నాయి సార్. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బ్యాంకులు చాలా తక్కువ ఉన్నాయి సార్. చిన్న పిల్లలను వెంబడేసుకొని మహిళలు వస్తున్నారు సార్. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకులు ఇంకా ఎక్కువగా తీసుకుని తర్వాత ఈ ప్లాన్ తీసుకుని బాగుండేదేమో అనిపిస్తుంది సార్. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ గానీ బ్యాంకులు గానీ విస్తరణ జరగలేదు సార్. దాంట్లో ఎక్కువ మెంబర్స్ కూడా లేరు సార్. స్టాఫ్ లేరు, ప్లస్ అక్కడ ఉండడానికి రావడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్, బస్సుల్లో కానీ ఇక్కడ రావాలన్నా కానీ. ఓకే అశోక్ గారికి నేను కూడా కొంత యాడ్ చేస్తాను. బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకా అసలు గ్రాస్ రూట్ లెవెల్లోకి పోలేదు. ఇటువంటి టైంలో మీరు నిర్ణయం తీసుకొని ముఖ్యంగా రూరల్ ఎకానమీని దెబ్బ కొట్టారన్నది చాలా మంది అంటున్నమాట. ఒకటి మనం అందరం కూడా గమనించాలా, అసలు నల్లధనం కారణంగా ఈ దేశంలో నష్టపోతున్నటువంటి ప్రజలు ఎవరు? నల్లధనం కారణంగా కనుక వ్యాపారస్తులు, కోటీశ్వరులు లేకపోతే నల్లధనం ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతున్నారు అనుకుంటే నల్లధనం తీసేయాల్సిన అవసరమే లేదు. నల్లధనం కారణంగా నష్టపోతున్నది బీద బడుగు గ్రామీణ ప్రజలు. ఎవరైతే బ్యాంకుల్లోకి వెళ్ళలేకపోతున్నారో, ఎవరి కోసమైతే బ్యాంకులు ఇన్ని సంవత్సరాలైనా తెరవలేదో వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి ఈ యొక్క నిర్ణయం, ఈ విధానం ముఖ్యంగా బీద బడుగు సామాన్య ప్రజల కోసం. రెండవది, బ్యాంకులు విస్తరించిన తర్వాత అని అనుకుంటే మీరు ఇంకొక ప్రశ్న వస్తుంది. 90% క్యాష్ ఎకానమీ నడుస్తున్న కారణంగానే బ్యాంకులో ఉండేటువంటి విస్తరణ జరిగి ఉంటే ఇంత బ్లాక్ ఎకానమీ ఉండేది కాదు. కాబట్టి బ్యాంకులు లేవు కాబట్టే
90% క్యాష్ ఎకానమీ నడుస్తుంది కాబట్టే నల్లధనం చేస్తున్నటువంటి వాళ్ళు, హవాలా నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. కాబట్టి దానికోసం వేచి ఉన్న తర్వాత అనేది ఏదైతుందో అది కరెక్ట్ ఆలోచన కాదు. మూడవది, ఈ బ్యాంకుల్లో బ్యాంకు బ్రాంచీలతో కాకుండా పోస్ట్ ఆఫీసులను కూడా వాడడం జరుగుతున్నది. పోస్ట్ ఆఫీసుల యొక్క విస్తరణ బ్యాంకుల కన్నా ఎక్కువ ఉంది. అయితే ఏది ఏమున్నప్పటికీ కూడా నల్లధనం యొక్క జాడ్యాన్ని మనం రూపుమాపాలనుకున్నప్పుడు మోదీ గారు చెప్పారు, ఇందులో 50 రోజులు సమస్యలు ఉంటాయి. ఈ 50 రోజుల సమస్యలు దేశంలో ఉండేటువంటి దీర్ఘకాలిక సమస్యలను సంపూర్ణంగా తీసివేయడం కోసం, రూపుమాపడం కోసం మనకు అవసరము అనేటువంటిది ఈ విధానాన్ని ప్రకటించిన రోజే ప్రజలను ఆహ్వానించి మొదటిసారి ప్రధాని ఈ విషయంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మురళీధరరావు గారు, ఈ నిర్ణయం వల్ల సామాన్యుడికి ఏటీఎంల ముందు గంటల తరబడి వెయిట్ చేసినా కనీసం 500 నోటు కూడా దొరకట్లేదు. 500 నోటు అయితే మన అసలు తెలంగాణకి ఇంతవరకు రాలేదు. బట్ ఇంకోవైపు చూసుకుంటే అక్కడ కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి దాదాపు 500 కోట్లు పెట్టి పెళ్లి చేసే పరిస్థితి వచ్చింది. మెయిన్గా ఆపోజిషన్ క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఇంత డబ్బులు ఎలా వచ్చాయి గాలి జనార్దన్ రెడ్డికి? మాజీ ప్రధాని దేవగౌడ నుంచి సామాన్యుల వరకు అందరికీ ఈ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మీరు కర్ణాటక ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఉంది ఏంటంటే, గాలి జనార్దన్ రెడ్డి ఒక వ్యక్తి, అతను ఇంత వైభవంగా ఇంత ఖర్చుతో ఏ విధంగా పనులు చేశారు, ఈ విధంగా చేయడం అసలు వాస్తవంగా సమయోచితమా అనేది అతను ఆలోచించుకోవాలా. అతని గురించి ఎవరైనా వకాలత్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కానీ ఏది ఏమైనా సమాధానం చెప్పాల్సింది గాలి జనార్దన్ రెడ్డి. ఆయన మీ పార్టీ మెంబర్ అయితే పార్టీ మెంబర్ ఈ విధంగా ఇలాంటి పెళ్లిళ్ళు చేయాలా అనేటువంటి విషయం పార్టీ చెప్పదు. బట్ ఇలాంటి పెళ్లిళ్ళు చేయొద్దు అని కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత లేదా? ఒకటి, పార్టీ ఇలాంటి పెళ్లి చేస్తే రేపు మేము సస్పెండ్ చేస్తాం అనేటువంటి విషయం పార్టీ నిర్ణయించలేదు. కానీ ఏది ఏమైనా అతని యొక్క ఆదాయం, అతని యొక్క లావాదేవీలు, అటువంటి ఎక్కడి నుంచి వస్తున్నది డబ్బు, వీటన్నిటి విషయంలో భారతదేశంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో చాలా నిష్పక్షంగా, ఏమాత్రం కూడా అంటే భారతీయ జనతా పార్టీ అనే సంబంధం లేకుండా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయం కూడా ప్రజల్లో విశ్వాసం ఉంది. అంటే ఇటువంటి వాటి వల్ల మీ పార్టీకి చెడ్డ పేరు రాదా? పార్టీకి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి వల్ల మంచి పేరు వస్తున్నది. నరేంద్ర మోదీ గారి కారణంగా మంచి పేరు వస్తున్నప్పుడు నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు, ఏ కారణంగా మంచి పేరు వస్తున్నది? నరేంద్ర మోదీ గారి తల్లి ఏటీఎంలో నిలబడి చిల్లర డబ్బులు తీసుకుంటున్నది. కాబట్టి ఇది చూస్తున్నప్పుడు ప్రజలకు ఒక రకమైనటువంటి స్ఫూర్తి వస్తున్నది. ఇలాంటి స్ఫూర్తి రావాలా? నరేంద్ర మోదీ గారి యొక్క ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్లో ఒకసారి వాళ్ళ అమ్మగారు వెళ్ళడం ఒక ఉత్సవం కార్యక్రమం. ఎంత సాదాగా, ఎంత సీదాగా ఉండి, బట్ నరేంద్ర మోడీ కూడా ఫోటో ఆపర్చునిటీ కోసం చేస్తున్నారు, పబ్లిసిటీ స్టంట్ కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి జీవితంలో తల్లితో కానీ కుటుంబ సభ్యులతో వైభవంగా ఏదో ఖర్చు చేస్తున్నటువంటి చర్చ ఇంతవరకు ప్రతిపక్షాలు కూడా చేయలేదు. కాబట్టి ఫోటో ఈవెంటు ఇది అది అనేది కాకుండా లేనిది సృష్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు కాదు. నరేంద్ర మోదీ గారి జన్మదినం వేడుకలు చేయట్లేదు. నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని దేశం కోసం, ప్రజల కోసం స్ఫూర్తి ఏ విధంగా ఉండాలనేటువంటి కార్యక్రమాల ద్వారా పార్టీ కార్యకర్తలకు కూడా అలాంటి అవకాశం ఇవ్వట్లేదు ప్రజల వద్దకు వెళ్ళడానికి కోసం. కాబట్టి నరేంద్ర మోదీ గారు స్ఫూర్తి ఏ విధంగా ప్రజలకు ఇస్తున్నారు, ఇది మా కార్యకర్తలందరికీ కూడా గుణపాఠం, అందరూ కూడా నేర్చుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు కొద్దిమంది కాల్లో తీసుకుందాం. విజయ్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. విజయ్ గారు మీ ఫస్ట్ అడగండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీకు కూడా నమస్కారం. నమస్కారం, చెప్పండి అన్న. ఇప్పుడు ఏదైతే మోదీ గారు మనకు మొదలు 2000 రూపాయలు ఏదైతే ఇష్యూ చేసింది కదా, మనకు 500, 1000 రూపాయలు అయితే కాగితం మనకు రద్దు చేసి 2000 రూపాయలు మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ అన్న మీకు. సార్ మీకు మురళీధర్ గారు, చిన్న చీమ దూరాన్ని సందులో పెద్ద పులిని పట్టిస్తామంటే కష్టమే కదా. 500 రద్దు చేశారు మోదీ గారు, ఏదైతే పని చేశారు కదా, దానికి పూర్తి స్థాయి నేను స్వాగతిస్తాను, సమర్థిస్తాను. కాకపోతే 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసే కన్నా మొదలు 100 నోట్లు కొంచెం ఎక్కువ పెంచడమో కానీ, 500 నోట్లు 1000 రూపాయల నోట్లు మొదలు పంచిన తర్వాత దాని తర్వాత 2000 రూపాయలు తీసుకుంటే మనకు మంచి జరిగేదేమో. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. నేను చెప్పేదంటే మనం తప్పుంటే మీరు చెప్పవచ్చు.
అయితే ఇంకొకటి ఏం చెప్పేదంటే, నేను ఒక చిన్న కూరగాయల వ్యాపారస్తుంది సార్. నాకు దగ్గర దగ్గర ఒక్క రోజుకి 5 నుంచి 6 వేల రూపాయలు కలెక్షన్ అయ్యేది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గడిచిన 10-11 రోజులలో 1000 నుంచి మొదలు రద్దన్న సమయంలోనైతే 500 నోట్ రోజు 500 రూపాయలు కూడా కలెక్షన్ కాలేదు సార్ మురళీధర్ సార్. మళ్ళీ తర్వాత ఇప్పుడు 1000 నుంచి 1500 కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ అవుతలేదు. ఆయన ఇన్స్పైర్ గా తీసుకుంటారు. మేము కూడా మీ మా జాతీయ పార్టీ, మాకు ఇంటర్నేషనల్ పార్టీ బీజేపీ పైన, నేను కూడా ఒక బీజేపీ కార్యకర్తనే సార్. ఓకే, నేను బీజేపీ కార్యకర్తనే, నేను కూడా బీజేపీ అభిమాని, నరేంద్ర మోడీ గారి అభిమానిని. కానీ దానికి ప్రత్యామ్నాయం మొదలు ఆలోచించి చేస్తుంటే ఎంత బాగుంటుంది సార్. ఇంకొక విషయం, చిన్న విషయం సార్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మొన్న గాలి జనార్దనరావు గారు 5 కోట్లు ఎన్నో కోట్లు పెట్టి, వాళ్ళు 50 కోట్లు 5 కోట్లు ఎన్ని కోట్లు నాకైతే దాని గురించి తెలియదు, ఎందుకంటే నేను చిన్న కూరగాయల వ్యాపారం చేసుకుంటాను సార్. అయితే ఆయన అన్ని కోట్లు మరి ఆయనకి ఎటు నుంచి వచ్చినాయి డబ్బులు? ఓకే విజయ్ గారు అడిగిన ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. నిర్ణయం చాలా ప్రశ్నలు వారు అడిగారు. అన్ని ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఏంటంటే 2000 రూపాయలు 500 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నప్పుడు 2000 రూపాయల నోట్లు ఏదైతుందో ముద్రించడం ఏదైతుందో అదే అంటే పెద్ద నోట్ల విషయంలో అన్నప్పుడు దానివల్ల లాభం ఏంది, అదెందుకు మరి ఇది బంద్ చేస్తున్నప్పుడు అనుకున్నప్పుడు ఒక విషయం మనం గమనించాలి. ఆర్బీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు 500 1000 రూపాయల నోట్లు టోటల్ కరెన్సీ బాస్కెట్లో అంటే మొత్తం ఉండేటువంటి సర్క్యులేషన్లో చలామణిలో ఉండేటువంటి నోట్లలో 86% ఈ 2 నోట్లు కలిసి ఉన్నాయి. అంటే ఇంత ఎక్కువ ఉంది. కానీ 2000 రూపాయలు ఏదైతే ముద్రిస్తున్నారో అది కూడా టోటల్ కరెన్సీ బాస్కెట్లో 86% వరకు ముద్రిస్తాము అనేటువంటి విషయం ఆర్బీఐ ప్రకటించలేదు. రెండవది, రాబోయేటువంటి రోజుల్లో ఇంతే % అనుపాతంలో ఇవి ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో ముద్రించడం అని అది ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటువంటి చేంజ్ చేస్తున్నప్పుడు ఇవాళ మీరు 16 లక్షల కోట్లు పైగా ఈ నోట్లు ఉన్న దానిలో మనం 86% వాపస్ తీసుకుంటున్నప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఈ కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు, కూరగాయలు కొనేటువంటి వాళ్ళు అందరినీ కనుక కలిపితే వాళ్ళు కొన్ని రోజులు కేవలం 2 లక్షల కోట్ల మీదనే నడుస్తుంది దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. దాన్ని వెంటనే సప్లై చేయాలనుకున్నప్పుడు ప్రింట్ చేస్తున్నారు. సీక్రెసీ ఉండడం కోసం మొదలు ప్రింట్ చేయలేదు, ఎక్కువ మొదలు అందరికీ చలామణి చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు పాయింట్ చెప్పారు, సీక్రెసీ అన్నారు. సీక్రెసీ లేదు అసలు ఈ నిర్ణయంలో. ముందుగానే తెలిసింది చాలామంది బీజేపీ వాళ్లకు, తర్వాత గుజరాతీ వాళ్ళకి ఎస్పెషల్లీ ఎక్కువ మందికి తెలిసింది అన్న విమర్శ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇది సోషల్ మీడియాలో హ్యూమరస్గా చెప్పే విషయం కావచ్చు, కానీ మీరు ఒకటి గమనించాలా, ప్రతిపక్ష నాయకుల నుంచి రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే అందరూ కూడా పార్లమెంట్లో బయట మాట్లాడుతున్నది ఏంటంటే అరుణ్ జైట్లీ గారు మేము సానుభూతి చూపిస్తున్నాం, మీరు దేశం యొక్క ఆర్థిక మంత్రి, మీకే విషయం తెలియదు అనేటువంటి విషయం కూడా చర్చ జరుగుతున్నది. అలా చేస్తున్నారు, ఇలా కూడా చేస్తున్నారు. కాబట్టి అంటే తల్లి ఏటీఎం కార్డులో కూర్చుంటున్నది, నిలబడుతున్నది. మీరు అంబానీని తీసుకురాలేదు కానీ తల్లిని తీసుకొస్తున్నారు అంటున్నారు. అనేక రకమైనటువంటి ప్రచారాలు చేస్తున్నప్పుడు దానికి విరుద్ధమైనటువంటి అర్థం వచ్చేటువంటి ప్రచారం నడవదు. అందుకని దేశంలో ఎక్కడ కూడా అమెరికాకు కూడా తెలియకుండా చేయడం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలకే సాధ్యమవుతుంది ఈ దేశంలో. పోకరన్ ఫస్ట్ ఈ రోజు సర్జికల్ స్ట్రైక్. మీరు అన్నారు 2000 రూపాయల నోటు చాలా న్యూస్ పేపర్స్ లో వచ్చింది, ముందే వచ్చింది. 2000 రూపాయల నోటు ముద్రిస్తుంది. ఇది అక్టోబర్ 21 నాడే జాతీయ దినపత్రికలో వచ్చింది. ఒక నిమిషం, మీరు ఏదైతుందో వచ్చిందని ఏదైతే అంటున్నారో అది ఎక్కడ కూడా నిలబడలేని సత్యం. ఒకవేళ కనుక క్లిప్పింగ్ ఉంది న్యూస్ అట్లా కాదండి, మీరు ఏదైనా చెప్పండి. న్యూస్ పేపర్లో ఏ రకమైనటువంటి క్లిప్పింగ్ ఇచ్చిందో దానికి ఆధారం ఏంది, దానికి ఎవిడెన్స్ ఏంది అనేది మన ముందట ఏం లేదు. ఈరోజు సుప్రీంకోర్టులో ఒక్క నోటు మొదలే వచ్చేది ఉండే, ఈరోజు హైకోర్టులో వచ్చేది ఉండే. అందుకని వెంటనే ప్రభుత్వం నిలదీస్తుంది హైకోర్టు, ఏమని నాకు అఫిడవిట్ ఇవ్వమని దీని గురించి. కాబట్టి ఇది కేవలం నిలబడనటువంటి నీటి మీద రాతల్లాగా జరుగుతున్నటువంటి ప్రచారం, అప్రతిష్ట పాలు చేయడం కోసం దుష్ప్రచారం. కాబట్టి దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఏ మాత్రం కూడా ప్రజలు విశ్వసించట్లేదు. ఇంకొక అయితే ఈ 100 రూపాయల నోట్లు మొదలే ఎక్కువ ప్రింట్ ఏ మాత్రం కూడా
చాలా ముందు కనుక ఇవన్నీ ప్రింట్ చేస్తే మళ్ళీ నల్లదన్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి వ్యవస్థలో యంత్రాంగంలో ఉండేటువంటి బలం ఏదైతుందో దాని కారణంగా వీటన్నింటినీ కూడా వాళ్ళే వాడుకుంటారు. అందుకని ఈ 50 రోజులు కష్టం వచ్చినా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పరిమితుల్లో ప్రభుత్వం ప్రధాని ఒక చారిత్రాత్మకమైనటువంటి సాహసపూరితమైనటువంటి నిర్ణయం వారు తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సమర్థిస్తున్నారు. అంటే విజయ్ గారు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, నేను బీజేపీ అభిమాని కానీ నేను కూడా ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ నిర్ణయాన్ని సమర్థిస్తా, బట్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ సరిగ్గా లేదు అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ సరిగ్గా టేకప్ చేయట్లేదా అరుణ్ జైట్లీ కానీ లేకపోతే ఆర్బీఐ కానీ? ఇప్పుడు ఒక విషయం చెప్పాలా, ఇంప్లిమెంటేషన్లో వారు మాట్లాడుతున్నది అంటే నల్లధనం వ్యాపారస్తులకు వాళ్ళను అరికడుతూ వాళ్ళనే మాత్రం నిలదీసే ఐసోలేట్ చేసేటువంటి పద్ధతిలో వీళ్లకు నష్టం రాకుండా ఉండగలిగేటువంటి సలహా ఇప్పటి వరకు ఎవరిచ్చినా ప్రభుత్వం స్వీకరించదు అని ఎప్పుడు చెప్పలే. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ ఇబ్బందులు ఉంటాయని మొదలే ఊహించడం జరిగింది. ఎందుకంటే నల్లధనము మామూలు ధనం అంతా కూడా సమాజంలో బాగా కలిసిపోయి ఉంది. దీన్ని విడదీయాలంటే ఈ పద్ధతి తప్పిస్తే ఇంకొక పద్ధతి ప్రభుత్వం దగ్గర లేదు. బట్ మీ క్యాడర్ను కన్విన్స్ చేయగలుగుతున్నారా? ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నాం. మీరందరూ గమనించండి, ఎక్కడ కూడా దేశంలో ఏటీఎం ముందు నిలబడేటువంటి వ్యక్తి కానీ షికాయత్ చేస్తున్నటువంటి వ్యక్తి కానీ అందరూ కూడా రైతులు కూలీలు అందరూ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నిర్ణయాన్ని ఎవరు కూడా ప్రశ్నించట్లే, నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించట్లే. కొన్ని షికాయతులు, కొన్ని ఒడదుడుకులు, కొన్ని ఇబ్బందులు ఏవైతున్నాయో వాటి గురించి చర్చిస్తున్నారు. కానీ నిర్ణయంతో మేము ఉంటున్నామని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రజలకు మోదీ పట్ల ఉండేటువంటి విశ్వాసమే ఈ యొక్క నిర్ణయానికి పునాది. ఓకే, నెక్స్ట్ ఒక కాలర్ తీసుకుందాం. సుధాకర్ గారు వరంగల్ నుంచి. సుధాకర్ గారు మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. మురళీధర్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్, మీరు 2014 ఎన్నికలకు ముందు స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంలో జీరో అకౌంట్ ఉన్న ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి దానికి చర్యలు తీసుకోకపోగా ఇక్కడి ప్రజలను అర్ధరాత్రి ఒకే ఒక నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా రాష్ట్ర యంత్రాంగాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాలను కూడా ఎటువంటి విశ్వాసంలోకి తీసుకోకుండా కేబినెట్ మంత్రులను బీజేపీ పార్టీని ఓట్లేసిన ప్రజలను ప్రచారం చేసే విస్తృత ప్రచారం కల్పించే మీడియా కూడా చెప్పకుండా మీరు ఇది ఒక నిర్ణయం తీసుకొని 1000 రూపాయల నోటు పెద్దదైనప్పుడు ఇంకా దానికన్నా పెద్దదైన 2000 నోటు తీసుకొచ్చి కొంతమంది కార్పొరేట్లకు వీళ్లకు ముందే చెప్పి ఈ రోజు దేశ ప్రజలను అవమానిస్తున్నట్టు మేము అందరం భావిస్తా ఉన్నాం. ఈ రోజు కనీసము నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందరం భావిస్తున్నాం. ఓకే ఓకే సుధాకర్ గారు అంటారు. ఇప్పుడు సుధాకర్ గారు చెప్పిన దానిలో ఇబ్బందుల విషయంలో ప్రధాని నుంచి మొదలుకుంటే కింది వరకు అందరూ కూడా ఏకీభవిస్తున్నారు. ఈ నిర్ణయం జరిగినప్పుడే ఈ ఇబ్బందులు ఉంటాయి, ఈ ఇబ్బందులను అరికట్టకుండా చేయగలిగేటువంటి అవకాశం ఇందులో లేదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అందుకే పిలిపించారు ప్రధాని. కానీ ఇందులో ప్రధాని పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకొని, భారతీయ జనతా పార్టీని విశ్వాసంలోకి తీసుకొని, మీడియాను విశ్వాసంలోకి తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసం తీసుకున్న తర్వాత దావూద్ ఇబ్రాహీంను విశ్వాసంలోకి తీసుకోవద్దు. ఇది సరైనటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే దావూద్ ఇబ్రాహీంకు సంబంధం లేనటువంటి ఈ మొత్తం మనం అందరినీ విశ్వాసంలో తీసుకున్న తర్వాత ఇక దావూద్ ఇబ్రాహీం యొక్క నల్లధనాన్ని అరికట్టడం ఈ దేశంలో సాధ్యం కాదు. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఫేక్ కరెన్సీ ఏదైతే హైదరాబాద్లో ఉందో దాన్ని అరికట్టడం ఎవరికి సాధ్యం కాదు. ఈ ప్రభుత్వాలు ఉన్నాక ఇన్ని సంవత్సరాల 70 సంవత్సరాల చరిత్రలో ఇవన్నీ ఉంటున్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా విశ్వాసంలో తీసుకొని చేస్తూ ఇంత నల్లధనం పెరగడానికి కారణమైనటువంటి వ్యవస్థను ఒకసారి ధ్వంసం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రహస్యంగా అన్ప్రెడిక్టబిలిటీ అనిశ్చితంగా ఉండేటువంటి పరిస్థితులు క్రియేట్ చేసి చేయాల్సి వస్తుంది. కాబట్టి సామాన్యమైనటువంటి మానవులు సహకరించాలా. ఎందుకంటే ఈ నిర్ణయం కారణంగా రేపు ద్రవ్యోల్బణం ఖచ్చితంగా తగ్గుతుంది. నల్లధనాన్ని వెలికి తీసినప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు ఎక్కడెక్కడైతే నల్లధనం తగ్గడంతో పాటు ఎకానమీ కూడా స్లో డౌన్ అవుతుంది కదా. ఎకానమీ 3 నెలలు స్లో డౌన్ అవుతుంది. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు ఇండ్లు కొనేటువంటి వాళ్ళు, ఈరోజు గోల్డ్ కొనేటువంటి వాళ్ళు అందరికి కూడా నల్లధనం యొక్క పోటీ లేనప్పుడు ఖచ్చితంగా ధర తగ్గుతుంది.
ధర తగ్గడం వల్ల దేశం యొక్క ప్రభుత్వం యొక్క ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ ప్రభుత్వాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరగడం కారణంగా ప్రభుత్వం బీద బడుగు వర్గాలకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకోగలుగుతున్నారో, రోడ్లు, హాస్పిటల్, వైద్యశాలలు నిర్మించడం, ఆరోగ్య కేంద్రాలు నిర్మించడం సాధ్యమవుతుందో అవి పెరుగుతాయి. కాబట్టి ఈ నిర్ణయం వెనుక ఒక రకమైనటువంటి బలమైన సంకల్పం. ఇంకోటి, ప్రజల్లో 30 తర్వాత అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా రాబోతున్నాయి. మురళీధరరావు గారు, ప్రధాన విమర్శ ఏంటంటే ఈ డిసిజన్ వెనుక ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ డిసిజన్ తీసుకున్నారు. ప్రత్యర్థి పార్టీల దగ్గర రూపాయి కూడా లేకుండా ఉండేందుకు, తర్వాత ఉత్తరప్రదేశ్లో మీరు అధికారం కైవసం చేసుకునేందుకు ఈ డిసిజన్ తీసుకున్నారన్న విమర్శ ఉంది. ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. దేశంలో ఈరోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి, ఒక కుటుంబం అధీనంలో ఉండేటువంటి పార్టీలు పెరిగినాయి. ఈ కుటుంబం అధీనంలో ఉండేటువంటి, వ్యక్తి అధీనంలో ఉండేటువంటి పార్టీలు మీదికి సిద్ధాంతం ఏం చెప్పినప్పటికీ కూడా వీళ్ళు పార్టీలను నియంత్రించేది ముఖ్యంగా ధనాన్ని నియంత్రించడం కారణంగా. సో వాళ్ళ ధనం నియంత్రించేందుకోసం మీరు దేశం మీద కాదు, వాళ్ళ ధనం నియంత్రించడం కూడా రాజకీయ అవినీతి ఏదైతే దేశవ్యాప్తంగా నడుస్తున్నదో, ఇలా ప్రభుత్వాలు నడిపిస్తున్నది, రాజకీయాలు నడిపిస్తున్నది ఎవరు? రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు. నల్లధనానికి రాజకీయ నాయకులకు, నల్లధనానికి ఐఏఎస్ ఆఫీసర్లకు, నల్లధనానికి బడా వ్యాపారస్తులకు అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఇది మొత్తం కూడా ధ్వంసం చేయనంత వరకు, అంటే ధ్వంసం చేయడం అంటే కేవలం బడా వ్యాపారవేత్తలు ధ్వంసం అవుతే సాధ్యం కాదు అది. కాబట్టి ఎక్కడెక్కడైతే నల్లధనం మూలుగుతుందో, అది ఉత్తరప్రదేశ్లో కావచ్చు, అది విజయవాడలో కావచ్చు, అది చెన్నైలో కావచ్చు, అది బెంగళూరులో కావచ్చు, అది శ్రీనగర్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో యూపీ ఎలక్షన్స్కు ఈ డిసిజన్కు సంబంధం ఉందని మీరు అంగీకరిస్తారు? యూపీ ఎలక్షన్, ఇది రాబోయేటువంటి అన్ని ఎలక్షన్లకు సంబంధం ఉందని కేజీరావు గారు అన్నారు. మన ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో, మీరు చేసుకోవాల్సిన అరేంజ్మెంట్ చేసుకున్నారు. కేవలం ప్రత్యర్థి బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, ఈ రెండు పార్టీలు ఇబ్బంది పెట్టేందుకే ఇది చేశారు. ఒక విషయం, ఈ ఒక్క ఎన్నికలతోనే మొత్తం దేశం యొక్క ఎన్నికల అంటే యూపీ ఎలక్షన్ డిసైడింగ్ ఫ్యాక్టర్, మీరు కాదంటారా? యూపీ, ఉత్తరప్రదేశ్, మీరు వాళ్ళ అధికారంలో ఉన్నారంటే 73 సీట్లు 80 సీట్లకు గాను మీరు అక్కడ సాధించబట్టి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు గమనించాలా, 500 నోట్లు కానీ 1000 నోట్లు కానీ ఇవి ఒక విధంగా మాట్లాడితే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. మాకు ఉండవు, ఎవరికి ఉండవు, అందరూ సమానం. మీరు జాగ్రత్త పడి అవతల పార్టీలకు లేకుండా చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చాలా మంది చెప్తున్నారు భారతీయ జనతా పార్టీని విశ్వాసంలోకి తీసుకోలేదని. ఇంతకుముందు నాకు ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి కూడా అడిగారు. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ను విశ్వాసంలోకి తీసుకోలేదు. బీజేపీ వాళ్ళకు తెలియకపోతే కరెక్ట్ గా వెస్ట్ బెంగాల్ బీజేపీ శాఖకు కరెక్ట్ గా ఆ రోజే, ఆ సాయంత్రమే ₹1 కోటి ఎట్లా జమ అవుతాయి బ్యాంక్ అకౌంట్ లో? బ్యాంక్ అకౌంట్ లో జమ అవ్వడానికి సరిగ్గా ఆ నిర్ణయానికి ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కూడా ఆన్లైన్ అకౌంట్స్లో అన్నీ కూడా జమ అవుతున్నాయి. ఆన్లైన్లో నడుస్తున్నటువంటి వ్యాపారం, బ్యాంకింగ్, ఖాతాలు, లావాదేవీలు ఎక్కడ ఆగలేదు. 1000 కోట్లకు నడవచ్చు, మిలియన్ రూపాయలు కూడా మారవచ్చు. కాబట్టి ఈ మొత్తం మనం మాట్లాడుతున్నది ఏదైతుందో అది బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చేటువంటి ఇబ్బంది కాదు. బ్యాంకులో ఏదైనా డబ్బు వచ్చినప్పుడు దానికి సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్పగలిగేటువంటి సోర్స్. మీకు నచ్చిన వ్యాపారవేత్తలు, మీకు ఇష్టమైన వ్యాపారవేత్తల దగ్గర కూడా ఏం మార్చుకోలేదా? వాళ్ళు కూడా ఏ మాత్రం కూడా అవకాశం లేదు. ఇది ఒక్క దగ్గర లీక్ అయితే దేశంలో, ప్రపంచంలో అన్నిట్లో కూడా లీక్ అయ్యేటువంటిది. కాబట్టి లీకేజీలు లేనటువంటి విధానాన్ని ప్రకటించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు. రైట్, వ్యాపారవేత్తల గురించి చూద్దాం. 7,000 కోట్ల రూపాయల రుణాల్ని ఎస్బీఐ రైట్ ఆఫ్ చేసేసింది. ఇప్పుడు బ్యాంకుల్లో చాలా పెద్ద ఎత్తున డిపాజిట్లు వస్తున్నాయి. ఈ డిపాజిట్లను ఇటువంటి వాళ్ళకే లోన్లుగా ఇస్తారా? ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్బీఐ కానీ వీటి విషయంలో, విజయ్ మాల్యా విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో పార్లమెంట్లో చాలా స్పష్టంగా అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది. ఏ బ్యాంకు విల్ఫుల్ డిఫాల్టర్స్ విషయంలో రుణాలను రద్దు చేసేటువంటి, అడ్జస్ట్ చేసేటువంటి అవకాశం, అధికారం లేదు, చేయలేదు. రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యేకంగా ప్రతి వ్యక్తిని విల్ఫుల్ డిఫాల్టర్స్ ఏవైతుందో వాళ్ళ విషయంలో చర్యలు తీసుకుంటాం, ఏదైతే చట్టం ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదో వాళ్ళు బ్యాంక్ స్టాటిస్టిక్స్లో బ్యాలెన్స్ షీట్లు అడ్జస్ట్ చేసుకునేటువంటి విషయాల ఆధారంగా ఈ ప్రచారం సరికాదు. కేంద్ర ప్రభుత్వము
కార్పొరేట్లను మద్దతు ఇచ్చేటువంటి విధంలో వాళ్ళ అవినీతికి మద్దతు ఇచ్చేటువంటి విధంగా ఏ చర్యలు కూడా మోదీ గారి ప్రభుత్వం చేపట్టదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలయన్స్కు తర్వాత అదానికి ఫేవర్ చేసే నిర్ణయాలు చాలా జరిగాయన్న విమర్శ ఉంది. ఇప్పుడు ఒక విషయం మీరు గమనించాలా, ఈ మోదీ గారు వచ్చిన తర్వాత అంబానీ ప్రముఖుడైనరా, లేకపోతే 70 సంవత్సరాల చరిత్రలో అదానీ కానీ అంబానీ కానీ పెరిగారా? అసలు దీనికి కారకులు ఎవరు? ఈ విధమైనటువంటి సంస్థానాలు ఏవైతున్నాయో ఇవి ఇంత బలమైనటువంటి సంస్థానాలుగా పెరగడానికి కారణమైనటువంటి రాజకీయ నాయకులు ఈ రోజు మోదీ గారిని ప్రశ్నిస్తున్నారు. అదానీ అయితే మీరు వచ్చిన తర్వాత పెరిగాడు కదా? కాదు, మేము 2.5 సంవత్సరాలు అయింది. అదాని పెరిగింది 2.5 సంవత్సరాల ముందు కాదు. ముందు అంటే గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా మోడీ ఉన్న కాలంలో, ఆ తర్వాత ఇప్పుడు ఆయన గుజరాత్ లో వ్యాపారం చేయలేదు. గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కేవలం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసినటువంటి వ్యక్తి, స్పెషల్ ఎకనామిక్ జోన్లు కలిగినటువంటి వ్యక్తి, ఎక్స్పోర్ట్ సెంటర్స్ నడిపించినటువంటి వ్యక్తి. కాబట్టి వీటన్నిటికి కూడా సంబంధాలు ఉండేటువంటి రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, ఇతరత్ర నాయకులు వాళ్ళు పెంచి పోషించినటువంటి ఈ బడా వ్యాపారస్తుల గురించి ఈరోజు విజయ్ మాల్యాకు వచ్చినటువంటి ఇంత లోన్ ఇచ్చిందేటువంటి వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కాదు. కాబట్టి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ప్రశ్నించేటువంటి నైతిక హక్కు లేదు. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్. మురళీధరరావు గారు, 2G కుంభకోణం, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, ఇవన్నిటికంటే చాలా పెద్ద కుంభకోణం ఈ నోట్ల కుంభకోణం అని అరవింద్ కేజ్రీవాల్ అంటారు. ఆయన ఫిగర్ కూడా చెప్పారు, 8 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అనేది. వాస్తవంగా మనం అందరం కూడా గమనించాలా, అరవింద్ కేజ్రీవాల్ పోటీ పడుతున్నది నరేంద్ర మోదీతో కాదు. ఇది మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అరవింద్ కేజ్రీవాల్ అర్థం చేసుకున్నారు ఏంటంటే, దేశంలో ప్రభుత్వం నడుపుతున్నది ఏదైతుందో ప్రజాస్వామ్య వ్యవస్థలో నరేంద్ర మోదీ గారు, ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైనటువంటి ప్రతిపక్షానికి కొంత అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ లేకుండా చేయాలి. కాబట్టి రాహుల్ గాంధీ కన్నా బలంగా మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంలో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి దీనిలో ఏ విధమైనటువంటి నరేంద్ర మోదీ గారి విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండో విషయం గమనించాలా, అరవింద్ కేజ్రీవాల్ ప్రచారాస్త్రాలు తప్పిస్తే ఎలాంటి బలమైనటువంటి వాదనలు కానీ ఎవిడెన్సెస్ కానీ లేవు. ఏ విషయాలు కూడా కేవలం ప్రచారం కోసం. అందుకనే హెడ్లైన్ వీరుడు అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ ఏ లీడర్ ఆఫ్ హెడ్లైన్స్ అంతే తప్పిస్తే ఢిల్లీ ప్రభుత్వం పనిచేయట్లేదు, ఢిల్లీ ప్రజలకు సంబంధం లేదు. అతను రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ విధమైనటువంటి ప్రచారాల కోసమే తిరగడం తప్పిస్తే ప్రజలకు పని చేయించి చూపించినటువంటి ఒక్క ప్రభుత్వం కూడా అరవింద్ కేజ్రీవాల్ వెనుక లేదు. ఓకే, నెక్స్ట్ ఒక కాలర్ తీసుకుందాం సార్. రాజ్ కుమార్ కరీంనగర్ నుంచి. రాజ్ కుమార్ గారు, మీ ప్రశ్న అడగండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రాజ్ కుమార్ సార్, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మురళీధర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మొట్టమొదటిగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం సార్. సార్, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని సార్. సార్, గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సాహసోద్భుతమైన నిర్ణయాన్ని ప్రధాని మోడీ గారు తీసుకున్నారు సార్. దీని పట్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు సార్. ఎక్సెప్ట్ కొంతమంది పొలిటికల్ లీడర్స్ తప్ప ప్రజలందరూ, సామాన్య ప్రజలందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. సార్, మోడీ గారు చేసినటువంటి ఈ ప్రయత్నంలో సార్ చిన్న సవరణ సార్. మొన్నటిదాకా ఎక్స్చేంజ్ అనేది 4,000 రూపీస్ వరకు ఉండేది సార్, 4,500 రూపీస్. దాన్ని ఆర్బీఐ వాళ్ళు 2,000 రూపీస్ కి పరిమితం చేయడం జరిగింది సార్. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ సార్. ఈ 2,000 కాకుండా దాన్ని పరిమితిని 4,000కు చేస్తే చాలా బాగుంటుంది సార్. ఓకే, పదే ఎందుకు ఇట్లా చేంజ్ చేస్తున్నారు? మొదట 4,000 అన్నారు, తర్వాత 4,500 అన్నారు, మళ్ళీ 2,000 అన్నారు. ఇప్పుడు దీని విషయంలో మనం గమనించాలా, ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాలను, రకరకాలుగా వస్తున్నటువంటి అభిప్రాయాలను వాటిని సేకరించి వాటి మీద స్పందిస్తున్నది. ఈ మొదటిసారి ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నాక అమలు కార్యక్రమంలో సోషల్ మీడియా టెక్నాలజీ ఇన్పుట్స్ ఏవైతున్నాయో వాటికి అనుగుణంగా కూడా ప్రతిస్పందిస్తున్నది. ఈరోజు పెళ్లిళ్ళ విషయంలో నిర్ణయం తీసుకుంది, వ్యాపారస్తుల విషయంలో, చిరు వ్యాపారస్తుల విషయంలో నిర్ణయం తీసుకుంది, మార్కెట్ మండీ వ్యాపారస్తుల విషయంలో నిర్ణయం మార్చుకుంది, రైతుల విషయంలో నిర్ణయం తీసుకుంది. కాబట్టి వస్తున్నటువంటి పదే డిసిజన్స్ మార్చే బదులు ముందే అసలు అసెస్మెంట్కి రాలేదా? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, అసెస్మెంట్ అనుకున్నప్పుడు మనం ఒకటి గమనించాలి, ఇది ప్రజలు ఎవరైతున్నారో వీళ్ళు నిర్జీవులు కాదు అనేది మనం గమనించాలి. మార్కెట్లో వీళ్ళు అవసరాలకి ఆగకుండా మానసికమైనటువంటి అవసరాలు కూడా సృష్టించబడతాయి. ఏదైతే ఇన్సెక్యూరిటీ, సెక్యూరిటీ ఫీలింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీటి కారణంగా వస్తున్నటువంటి ఫ్లక్చువేషన్స్ ఏవైతున్నాయో
మార్కెట్లో. ఆ ఫ్లక్చువేషన్స్ను దృష్టిలో పెట్టుకొని ఉన్న డబ్బును కూడా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. కాబట్టి ఈ యొక్క అడ్జస్ట్మెంట్ కార్యక్రమంలో భాగంగా అనేక సార్లు కొన్ని మార్పులు చేస్తున్నది. వస్తున్నటువంటి సలహాలు ఏవి ఉన్నప్పటికీ ఆ సలహాలు నేరుగా కేవలం పార్టీ ఉండేటువంటి జనరల్ సెక్రటరీనో ఎంపీ ద్వారానో కాదు, నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి కానీ లేకపోతే ఆర్థిక మంత్రి కార్యాలయానికి కానీ పంపిస్తే కూడా ఈ యొక్క మార్పు కూడా మళ్ళీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఆర్బీఐ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు డబ్బును హోర్డ్ చేయకండి, డబ్బు ఉంది మీ దగ్గరికి వస్తుంది, మీరేం ఇబ్బంది పడకండి అని. కాబట్టి అయితే కొన్ని వాస్తవంగా ఇంతకుముందు మొదలు చెప్పినప్పుడు మనకు ఉండేటువంటి బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, వాటి సంఖ్య, అవసరం, వీటి దృష్టి కారణంగా కొంత ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ఇబ్బందులు 50 రోజులు మీరు గమనించండి, కొంత నష్టం ఉన్నా కష్టం ఉన్నా పడండి, కానీ 50 రోజుల తర్వాత మీరు ఉరిదీయాలనుకుంటే కూడా నేను సిద్ధం. 50 రోజులు అని అడుగుతున్నారు కాబట్టి 50 రోజుల తర్వాత ఏం జరగబోతుంది? అకౌంట్లో డిపాజిట్ చేస్తారా మనీ? ఇప్పుడు 50 రోజుల తర్వాత నల్లధనం ఏదైతుందో అది దేశ ప్రజలకు ఎంత వచ్చింది, ఎంత ఉంది అనేది స్పష్టంగా. నల్లధనం ఎంత వస్తే సామాన్య ప్రజలకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళకి ఏమైనా ఇస్తారా? కరెక్ట్. రెండోది ప్రజల యొక్క సంక్షేమ పథకాల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక బలమైనటువంటి పద్ధతిలో ముందు పోవడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే నల్లధనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క బలం పెరుగుతుంది. కాబట్టి ప్రజా సంక్షేమ పథకాల విషయంలో లేదా ప్రజలకు లాభం వచ్చే సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యక్రమాలు కొన్ని చేస్తుంది. కానీ దానికి రావాల్సిన ఆదాయం రాకపోవడం వల్ల చాలా వరకు ఆ సంక్షేమ పథకాలు నిలిచిపోయే అవకాశం ఉంది కదా ఈ 6 నెలలు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 30 తర్వాత ఎక్కడ ఏ విధంగా ఎంత నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని ఏ విధంగా మనం తొలగించాలా, ఇది ఖచ్చితంగా డిసెంబర్ 30 తర్వాత ప్రభుత్వం ప్రజల ముందుకు వస్తుంది. ఎంప్లాయీస్ కు కనీస శాలరీ వచ్చే పరిస్థితి ఉందా? ప్రజలకు దీర్ఘకాలికంగా ఏ క్షేత్రంలో కూడా అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, లేకపోతే వ్యాపార రంగం కావచ్చు, పరిశ్రమల రంగం కావచ్చు, ఎక్కడైనా ప్రజలకు దీర్ఘకాలికంగా నష్టం రాకుండా ప్రభుత్వం నిలబడుతుంది. డిసెంబర్ 30 తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రధానమంత్రి ప్రభుత్వం ప్రజల ముందు అనేక నిర్ణయాలను తీసుకొస్తారు. అయిన తర్వాత రెండోది మార్కెట్లో వచ్చేటువంటి మార్పుల కారణంగా రాబోయేటువంటి రోజుల్లో దేశంలో ఇండ్ల ధరలు తగ్గుతాయి, ప్రజలకు అందుబాటులో వస్తాయి, సామాన్య ప్రజలకు అందుబాటులో వస్తాయి. అదేవిధంగా ఇతర అనేక వస్తువుల యొక్క ధరలు కూడా తగ్గుతాయి, ఎందుకంటే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఇప్పుడు మీరు 2 పాయింట్స్, ఇండ్ల ధరలు తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయి అంటారు. ఇండ్ల ధరలు తగ్గితే నష్టపోయే వాళ్ళు కూడా ఉంటారు, రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా నష్టపోయారు. మీరు ఒకటి గమనించాలా, నేను ఇవాళ మధ్యతరగతి కుటుంబకుని, లేదా లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ను, లేకపోతే పూర్ పర్సన్ను, నేను ఒక చిన్న మామూలు ఇల్లు ఏదో కొంటున్నా అన్నప్పుడు నేను ఇల్లు కొనేటువంటి వ్యక్తి ధర తగ్గినప్పుడు లాభపడతా. నేను ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుతం ఉండేటువంటిది ఏదైనా ఇల్లు అమ్మితే ఆ ధర తగ్గినా నేను కొనే ఇల్లు కూడా ధర తగ్గుతుంది. కేవలం నేను అమ్మే ధర తగ్గి కొనే ధర తగ్గదు. ఇప్పుడు వస్తువుల ధరలకు విషయానికి వద్దాం. వెజిటేబుల్స్ ధరలు చాలా వరకు తగ్గిపోయినాయి, దానివల్ల అల్టిమేట్గా రైతు కదా నష్టపోయేది. ఇప్పుడు ఒక విషయం, ఈ 50 రోజుల్లో కొన్ని నష్టాలు వస్తున్నాయి. నష్టపడ్డటువంటి వాళ్ళ విషయంలో ఏ విధంగా వాళ్ళని పరిష్కరించాలా, ఇది డిసెంబర్ 30 తర్వాత ప్రభుత్వం వచ్చేటువంటి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రజల సహకారం కోసం ఎవరైతే ప్రజలు త్యాగాలు చేశారో, ఏ బడుగు సామాన్య వర్గాల యొక్క ప్రజలు దీనికోసం త్యాగాలు చేశారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఉంది అనేది డిసెంబర్ 30 తర్వాత ఖచ్చితంగా మోదీ గారు నిలబడతారు. రైట్ సార్. ఇప్పుడు ఒక ప్రధాన విమర్శ మోడీ మీద, మోడీని కొన్ని విపక్షాలు అయితే తుగ్లక్తో కంపేర్ చేస్తున్నాయి. తుగ్లక్ కూడా గతంలో నాణాలు రద్దు చేశారు. సో అటువంటి నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారు, దాని కన్సిక్వెన్సెస్ చూడలేదు. ఏదో ఒక నేను నిర్ణయం తీసుకున్నాను, ఒక కీర్తి కోసం, ఘనత కోసం ఈ డిసిజన్ తీసుకున్నారు తప్ప సామాన్య ప్రజల పడబోయే కష్టాల గురించి ఆలోచించలేదు అని వాళ్ళు తుగ్లక్తో కూడా కంపేర్ చేస్తున్నారు. మీరు ఒకసారి గమనించాలా, పేరు కోసం మోదీ ఆలోచించారు అని చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో రెన్యూవల్ కానీ పేరు ఏదైతుందో అది నాయకునికి చలామణి కాదు. అంటే కరెన్సీని తీసేసినప్పుడు మోదీ గారిని తనను తాను కూడా ఖతం చేసుకోవాలంటే పూర్తి రాజకీయాల్లో ఉండకుండా చేసుకోవాలనేటువంటి నిర్ణయం కనుక చేస్తే అది తుగ్లక్ నిర్ణయం. కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఉంటాయి, ఆ తర్వాత కూడా మోదీ గారు ఉంటారు. మోదీ గారు ఉండాలంటే ప్రజల యొక్క బలము, ప్రజల యొక్క మద్దతు ఉండాలా. కాబట్టి ప్రజలకు లాభించనటువంటి నిర్ణయం, డిసెంబర్ 31 తర్వాత కూడా ప్రజలకు అర్థం కాకుండా ఉండేటువంటి నిర్ణయం ఏదైతుందో అది వాస్తవంగా ఉండదు.
అయితే ఈ పార్టీలు ఏవైతున్నాయో ఇవి ఒక రకం ఒక నిమిషం ఇంకొక నిమిషం వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సరే, కొంత బ్రీఫ్గా చెప్పండి. 2.5 లక్షలు జమ చేసుకుంటే వాళ్ళ మీద ఐటీ శాఖ నిఘా పెడుతుందంటారు. ఇవాళ రేపు 2.5 లక్షలు అంటే చిన్న వ్యక్తి కూడా 4th క్లాస్ ఎంప్లాయీ కూడా 2.5 లక్షలు ఉంటున్నాయి. దానికి వాళ్ళు చాలామంది కూడా భయపడుతున్నారు. సామాన్యులను కూడా మీరు ధనవంతుల్ని భయపెట్టే బదులు సామాన్యులు భయపెట్టే స్థితికి రాలేదంటారా? మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవ్వరు తమ యొక్క ఏదైతే నీతి నిజాయితీతో సంపాదించినటువంటి డబ్బు ఏదైతుందో అది చాలా పూర్తి స్వాభిమానంతో విశ్వాసంతో మీరు బ్యాంకులో పెట్టుకోండి, మీకు ఏమి ఇబ్బంది ఉండదు అని. అయితే ఎవరెవరైతే చెప్పలేనటువంటి ఆదాయం ఏదైతుందో అది బీదవాళ్ళు కానీ అది పెద్దవాళ్ళు కానీ లేదా బీదవాళ్ళని ఎవరన్నా లోభం ఏదైతే అంటే ఆశకు అంటే అజ్జేసి ఆకర్షితులను చేసి ఏదైనా చేస్తే చేయొచ్చు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ దేశంలో అవినీతి పరులు చాలా తక్కువ మంది. కాబట్టి దేశంలో ఉండేటువంటి అత్యధిక జనాభా ఏదైతుందో ఎవరైతే వాళ్ళ యొక్క పొదుపును దాచుకుంటున్నారో వాళ్ళకి ఏమాత్రం కూడా నష్టం రాదు. ప్రధానమంత్రి పూర్తిగా నేను ఆ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పడం జరిగింది. అంటే నల్లధనం ఉండేటువంటి వాళ్ళు అన్యూజువల్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ జనధన్ అకౌంట్స్ కానీ లేకపోతే ఇంకే అకౌంట్స్ కానీ అంటే చెప్పలేనటువంటి ఆదాయం కనబడుతుందో అప్పుడు నిఘా పెట్టడం అంటే అర్థం వాళ్ళని భయపెట్టియడం కాదు, అది గమనించడం, ఏ విధంగా ఫ్లో అవుతున్నది ఎక్కడి నుంచి ట్రాక్ చేయడం, అంతే తప్పిస్తే ఏ విధమైనటువంటి బెదిరింపు ఎటువంటి ప్రజలకు నష్టం చేసేటువంటి చర్య ప్రభుత్వం సామాన్య ప్రజలకు చేయదు. ఓకే, థ్యాంక్ యూ మురళీధర్ రావు గారు స్పెషల్ లైవ్ షోలో పాల్గొన్నందుకు. డిసెంబర్ 30 వరకు వెయిట్ చేయాలని అటు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఇటు మురళీధర్ రావు గారి వరకు అందరూ బీజేపీ నేతలు కూడా కోరుతున్నారు. నిజంగా డిసెంబర్ 30 తర్వాత సామాన్యులకు న్యాయం జరగాలి, వాళ్ళకు లాభం జరగాలని అందరూ ఆశిద్దాం. స్టే ట్యూన్ టు V6.